శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారి పాదాలకు నమస్కారాలు. అయ్యా, నా పేరు సత్యనారాయణ. మాది జగిత్యాల డిస్టిక్, లోకల్ జగిత్యాలని ఉంటాను. నేను ఒక శివ మార్కండేయ ఆలయంలో పూజారిని, ప్రధాన పూజారిని. పురోహిత్యం కూడా చేస్తాను. ఆ, కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాను. ఈ నవరాత్రుల్లో కూడా అమ్మవారి దీక్ష తీసుకోవడం చాలా అద్భుతంగా అనిపించింది. చాలా విశేషంగా పూజ కూడా చేసుకున్నాను. నవరాత్రి అమ్మవారి పూజలు చాలా అద్భుతంగా అనిపించింది. గురుగారికి, మన పీఠానికి కృతజ్ఞతలు. అమ్మవారికి సేవ చేసినందుకు గురుగారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. వారి పాదాలకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. నవరాత్రులు చాలా ఉత్సాహంగా అమ్మవారికి సేవలు చేసుకోవడం అనేది ఎంతో అద్భుతమైనటువంటి విశేషము. అమ్మవారి సేవ చేయడం అనేది ఎంతో పూర్వపుణ్యం ఉంటే గాని మనకు అసొంటి సేవ చేసడం మన భాగ్యంగా అనుకున్నాను. ఆ భాగ్యం అనుకుని అమ్మవారికి సేవ చేస్తూ 9 రోజులు చాలా నిష్ఠతో అద్భుతంగా చేయగలిగాను. ధన్యవాదాలు. చాలా మొత్తంగా అమ్మవారి కృప మాపై వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఎంతో అద్భుతంగా అనిపించింది. అమ్మవారి సేవలో పొద్దున సాయంత్రము జపం చేసుకోవడం అనేది ఎంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గురుగారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. పీఠంలోకి రావడం అనేది ఫేస్బుక్ ద్వారా నాకు పరిచయం అయింది. ఫేస్బుక్ ద్వారా ఓపెన్ చేసుకొని మన అందరూ జాయిన్ అయ్యాను. తర్వాత మా లీడర్స్ కానీ మీరు కానీ అందరూ పరిచయం అవ్వడం జరిగింది. ఈ విధంగా పీఠంలోకి రావడం జరిగింది. చాలా ఆనందంగా అనిపించింది. పీఠానికి మరియు గురువు గారికి, మా లీడర్స్ గారికి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. మన గురువు గారు ఇంత నిస్వార్థంగా అమ్మవారి యొక్క ప్రేమను అందరికి పంచాలని చేస్తున్నటువంటి ఇటువంటి కృషి చాలా అద్భుతము. నిజంగా ఇట్లా ఎవరు చేయరేమో. ఇంత ఏమీ తీసుకోకుండా, గురుదక్షిణ కూడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారి ప్రేమలో ఉండాలని ఇటువంటి కార్యక్రమం చేపట్టడం అనేది చాలా అద్భుతము. ఇటువంటి కార్యక్రమాలు చేయడం మన సాధకులు కానీ, గురువు గారు కానీ ఇటువంటి ఆలోచన నిజంగా చాలా వర్ణనాతీతము. చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు ఇట్లాంటివి చేసుకుంటూ మన గురుగారు కూడా చెప్పారు. ఇంకా అన్న సంతర్పణ కానీ, ఇంకా వేరే మన లలిత అమ్మవారి దీక్షలు కూడా మన మెసేజ్ చూశాను. ఇట్లాంటి చాలా అద్భుతం అని నాకు అనిపిస్తుంది. ఇట్లాంటి ఎవరు గురుదక్షిణ లేకుండా ఎవరు నిస్వార్థంగా ఎవరు చేయరు. అట్లాంటిది మన గురుగారు ఇట్లా ప్రతి ఒక్కరిని ఒక ఆధ్యాత్మికం వైపు తీసుకుపోవాలని చేస్తున్నటువంటి కృషి చాలా అద్భుతం. గురుగారికి శతకోటి వందనాలు. మరియు మన సాధకులు, మీరు, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. శ్రీమాత్రే నమః. స్వామి, మీరు ఇంతకుముందుకు ఏమైనా నవరాత్రులు చేసినారా, లేదంటే శ్యామల నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా? మీకు ఎలా తెలుసు? అదే నవరాత్రులు, ఈ శ్యామల నవరాత్రులు మామూలుగా అది వేరే ఇట్లా ఉంటాయి, గుప్త నవరాత్రులు ఉంటాయని తెలుసు. మామూలుగా చేసుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఒక గురువు ద్వారా మంత్రం తీసుకొని చేయడం అనేది ఈ ఫస్ట్ సారి, మొదటిసారి. గుప్త నవరాత్రులు ఉంటాయి, అమ్మవారి నవరాత్రులు, మన ఇది మన దుర్గా నవరాత్రులు కానీ, లలితా పరమేశ్వర నవరాత్రులు ఇవన్నీ ఉంటాయని తెలుసు. కానీ ఇట్లా గురు పరంపరలో చేయడం అనేది ఇది మొదటిసారి. గురుగారు, మీరు ఇక్కడ నవరాత్రులు చేశారు కదా, ఇక్కడ మీరు చేసినట్టు నవరాత్రులకి
మీరు వేరే నవరాత్రులకి ఏమైనా తేడా చెప్పగలుగుతారా స్వామి? ఉంటుంది స్వామి, ఖచ్చితంగా ఉన్నది. ఈ మన ఒక గురు పరంపరలో చేయడం అనేది చాలా అద్భుతము. ఆ మేము ఏదో చూసి ఇట్లా మామూలుగా ఇప్పుడు నేను మామూలుగా పూజలు చేస్తాను, పురోహితము అట్లా చేస్తాను. అదే విధంగా అది మాది వేరే ఉంటది. గురు పరంపర చేసింది కూడా ఇది వేరే ఉంటది కదా. అందుకోసం మంత్ర దీక్ష తీసుకోవడం అనేది, ఆ అట్లా చేయడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది స్వామి. స్వామి చెప్పండి. అదే ఆ ఒక గురు పరంపరంగా తీసుకొని చేయడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది స్వామి. మన గురుగారు కూడా అంత చేయడం అనేది రిస్క్ తీసుకుని నవరాత్రులు మనతో ఉండి ఏ సంబంధం లేకున్నా కానీ ఒక ఒక కుటుంబం ఒక కుటుంబాలను ఇన్ని కుటుంబాలను స్వామివారు తీసుకొని ఆయన ద్వారా ఇంత రిస్క్ తీసుకొని చేస్తున్నటువంటి కృషి చాలా అద్భుతము. నాకైతే అద్భుతంగా అనిపించింది స్వామి. స్వామి మీరు నవరాత్రులు చేశారు కదా, అందులో మీకు గుర్తుండిపోయే సన్నివేశం ఏమైనా ఉందా? ఎందుకు నచ్చిందని చెప్పండి. గుర్తుండే సన్నివేశాలు స్వామి, అమ్మవారు ఒకనాడు నాకు నిజంగా ఇలా ఒక ఆ ఆలయంపై ఉండి సాక్షాత్తుగా పూర్తి పచ్చని కలర్తో, ఆకుపచ్చ కలర్తో దర్శనం ఇవ్వడం జరిగింది. ఒకసారి కొత్తగా నిర్మించుకున్న ఇంటిపై కూడా అమ్మవారు కూర్చుండి సాక్షాత్తుగా దర్శనమిచ్చారు. చాలా అద్భుతము. నాకు అమ్మవారు కనిపించినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. శరీరం పులకించినట్టు, రోమాలు లేసి ఇట్లా అదైనట్టు చాలా ఏదో తెలియని మైకంలో ఉన్నట్టు అనిపించింది స్వామి. త్వరగా ఇలాంటి అద్భుతమైన విషయం ఈ నవరాత్రుల్లో నాకు ఒకరోజు కలిగింది స్వామి. నేను గురుగారితో చెప్పాను. దాన్ని కూడా మన గురుగారు ఇలా ఉంటది ఇట్లా సరే అని చెప్పారు. ఒకరోజు మన చాలీడు కూడా నాపై ఇట్లా వచ్చి, తెల్లటి చాలీడు కూడా దాని గురించి కూడా చెప్పాను. చాలా అద్భుతం, మంచినేమో పర్లేదు అని చెప్పారు గురుగారు కూడా. నాకు ఇలాంటి అద్భుత సన్నివేశాలు అనేది ఒళ్ళు గగురు పొడచడం కానీ ఇట్లాంటివి కూడా చాలా అద్భుతంగా అనిపించింది స్వామి. స్వామి ఉన్నారు సత్యనారాయణ గారు, చెప్పండి సార్. శ్యామలా నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు? ఒకటి ఏంటంటే స్వామి, నాది ఈ పురోహిత్యం లైన్ లో ఉన్నాను కాబట్టి పురోహిత్యంగా స్వామి మన శ్యామల వారి యొక్క అనుగ్రహం ఉంటే వాక్శక్తి కానీ జనాకర్షణ కానీ ఇట్లాంటివి ఉంటాయని నాకు ఏదే ఆధ్యాత్మికంలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. అందుకోసమే ఖచ్చితంగా ఈ నవరాత్రుల్లో కూడా వాక్శక్తి కోసం కానీ, జనాకర్షణ కోసం కానీ, ఇంకా దేనికోసం మన పిల్లల బాగు కోసం కానీ, గృహం కోసం కానీ ఇట్లాంటి మేము కూడా ఇప్పుడు 10 మంది దగ్గరికి పోయి పూజలు చేస్తాము. వాళ్ళకు కూడా చెప్పడానికి కూడా కొంచెం బాగుంటది. అందుకోసం ఎట్లయినా చేయాలి అమ్మవారి దీక్ష. నవరాత్రులు ఎంత కష్టపడైనా చేయాలని నవరాత్రుల్లో చేసి నేను ఎట్లా మామూలుగా అయినా కూడా రోజు 4:30 ఇట్లా లేస్తాను స్వామి. లేచి పొద్దున్న రెడీ గుడికి వెళ్తాను. అదే విధంగా అమ్మవారి దీక్ష ఖచ్చితంగా తీసుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలనే ఆశతోటి ఖచ్చితంగా చేయాలని ఒక పోరాటంతో చేశాను. దిగ్విజయంగా మీ అందరి సహకారంతో మంచి అదే స్వామి అమ్మవారిని కూడా మంచిగా పూజలు చేసుకున్నాను. చాలా అద్భుతంగా అనిపించింది స్వామి. స్వామి మీకు గురుగారు వీడియో ఇచ్చారు కదా మన శ్రావణ నవరాత్రుల గురించి, విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఏంటి ఇన్ని నియమాలు చెప్తున్నారు ఏంటి అని ఏమైనా అనిపించిందా? దాని గురించి వివరణ అది లేదు స్వామి, ఉండాలి ఖచ్చితంగా. నియమాలు ఉంటేనే ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలంటే నియమాలు పాటించాలి స్వామి. ఇట్లా ఈ నియమాలు మనం చేసుకునేది కూడా చెప్పిన ఆ గురుగారు చెప్పిన నియమాలు కూడా అవి ఖచ్చితంగా పాటిస్తేనే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది స్వామి. అందుకోసం అమ్మవారు మన గురుగారు చెప్పిన నియమాలు కూడా చాలా బ్రహ్మాండంగా చెప్పారు గురుగారు. ఇటువంటి కఠోరమైన దీక్షలు చేసినప్పుడే అటువంటి ఒక అమ్మవారి శక్తులు కానీ మనకు చిన్న చిన్న శక్తులు రావడానికి ఉంటుంది స్వామి. చాలా అద్భుతంగా చెప్పారు గురుగారు కూడా. మంచి రిస్క్ తీసుకొని ఆయన ఒక టీం తయారు చేసి
ఇంతమందిని అమ్మవారి యొక్క కృప వైపు నడిపిస్తున్నారంటే నిజంగా ఆ గురుగారు చాలా అద్భుతము. ఆయన ఇలాగే కార్యక్రమాలు అద్భుతంగా చేయాలని నేను కోరుకుంటున్నాను స్వామి. స్వామి మీరు టెంపుల్లో ప్రధాన పూజారి అని చెప్పారు. అవును స్వామి. వృత్తి వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఒకవేళ ఎలా అధిగమించారు? వృత్తి నాకు అధిగమేం లేదు సార్. భగవంతుని దయ వల్ల ఇప్పుడైతే అమ్మవారి దయ వల్ల మేము కూడా అక్కడ ఇప్పుడు శివమార్కండే ఆలయంలో ఇప్పుడు శివరాత్రి ఉత్సవాలు కూడా చేస్తాం స్వామి. మన ఏది మార్కండే గుళ్ళో మొన్న మార్కండే ఉత్సవాలు కూడా చేసినాం స్వామి. తర్వాత ఇప్పుడు శివరాత్రికి కూడా శివునికి అభిషేకాలు కానీ ఏకాదశ రుద్రాభిషేకాలు ఇట్లాంటివి జరుగుతాయి స్వామి. రుద్రం ఆన్లైన్ లో నేర్చుకున్నాను స్వామి నేను. అది చేసుకుంటాము మేము. ఇంకొకరు వస్తారు, ఇక నేను కొంచెం బిజీగా ఉండి వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు చదువుతారు. మేము ఇక పొద్దంతా అభిషేకాలు ఉంటాయి, సాయంత్రము రకరకాల పండ్లతోటి కానీ ఇట్లాంటి ఫ్రూట్స్, కుంకుమ అవి ఇవి అన్నిటితోటి చేసుకుంటాం స్వామి. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది స్వామి ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు. పర్లేదు స్వామి, నేను ఈ అమ్మవారి ఉపాసనతోటి మన శివయ్య ఉపాసనతోటి ఇప్పటికైతే పురోహిత్యంలో కానీ ఇప్పుడు అర్చనలో కానీ చాలా అద్భుతంగా నడుస్తుంది. ఇంకా మన ఈ అమ్మవారు తోడుంటే నాకు ఇంకా ఒక కొండంత అండ ఉంటదనే ఉద్దేశంతో రిస్క్ తీసుకొని ఇవన్నీ చేశాను స్వామి. చాలా ధన్యవాదాలు. చాలా బాగా అనిపించింది. అమ్మవారు నన్ను కరుణిస్తుందని అనుకుంటున్నాను స్వామి. స్వామి మీరు స్టార్టింగ్ లో మీకు సాధకులు అనుభవాలు ఇచ్చారు కదా, వారాహి నవరాత్రులు చేసిన వాళ్ళవి, దుర్గ నవరాత్రులు చేసిన వాళ్ళవి. అవును. అవి వింటే మీకు ఏమనిపించింది? దానివల్ల మీరు ఏం నేర్చుకున్నారు? ఖచ్చితంగా అమ్మవారి సేవ చేసిన వారికి ఏదో రకంగా ఆమె అనుగ్రహం ఇస్తుంది స్వామి. ఇట్లాంటివి కూడా నాకు ఇంకా కొన్ని కొన్ని జరిగినాయి. వేరే మన గుళ్ళో చేస్తున్నప్పుడు కానీ ఒకసారి ఒక నైటు మన శివయ్య కూడా ఇట్లా మన అంటే కలలో నైట్ పండుకున్నప్పుడు కలలో శివయ్య ఇట్లా దర్శనం ఇచ్చినట్టు, వెండి కొండల మీద ఇచ్చినట్టు నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా కొన్ని శకునాలు కానీ కొన్ని అనుభవాలు కానీ ఖచ్చితంగా ఉంటాయి స్వామి. ఇవి దైవ ఆధ్యాత్మికంలో ఉన్న వారికే ఇట్లాంటివి అనేది అర్థమవుతుంది స్వామి. అది అమ్మవారి లీల అనుకొని నేను కొన్ని చూశాను. వారు చెప్పినవి కూడా నిజమే స్వామి, అవుతాయి స్వామి. ఇట్లాంటివి కనిపిస్తాయి, ఇట్లాంటివి జరుగుతాయి. ఖచ్చితంగా దైవశక్తి అనేది ఉన్నది అని నమ్మి నేను చేసుకుంటున్నాను స్వామి. సాధకులు చెప్పిన అనుభవాలు, గురుగారు చెప్పిన అనుభవాలు చాలా అద్భుతం. ఇట్లాంటి శక్తులు జరుగుతున్నాయి స్వామి. మీరు కూడా చూసిన అంటారు నిజంగా? చూసిన స్వామి. కొన్ని అనుగ్రహంతో ఇట్లా నా జీవితం ఇప్పుడు నడుస్తుంది స్వామి. అట్లా నేను ఆ వేరే నా జీవితం కొంచెం అధ్వాన్నంగానే గడిచినది. ఒక ఒక 5 years నుంచి వెళ్ళి ఈ మన ఈ ఆధ్యాత్మికంలో కానీ అమ్మవారి శక్తులతోని ఇలా రావడం వల్ల ఇప్పుడిప్పుడే కొద్దిగా పట్టాల మీదకి వచ్చినట్టుంది స్వామి. నాది వచ్చింది, నడుస్తుంది భగవంతుని దయ వల్ల. మంత్రదీక్షకు ఏమైనా ఖర్చు ఎంత వచ్చింది? అంటే గురుగారికి ఏమైనా దక్షిణ గానీ ఏమైనా హోమానికి ఏమైనా ఖర్చులకు డబ్బులు ఇవ్వమని అడిగారా? లేదు లేదు స్వామి, అడగలేదు. అదే నేను అనేది కూడా అదే, ఇంత నిస్వార్థంగా సేవ చేయడం అనేది గురువుగారి యొక్క ప్రత్యేకత. ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీకు అందరికీ మన పీఠంలో వాళ్ళు కానీ సాధకులు కానీ గురువు గారు కానీ ఇట్లాంటి అని ఖర్చులు కానీ ఏది అడగలేదు. ఆయన యొక్క మంచి గుణానికి ఇది ఒక ఆదర్శము. నిజంగా మన గురుగారికి కృతజ్ఞుడు అయి ఉంటాను. మన పీఠానికి, గురుగారికి, మీకు అందరికీ, మన సాధకులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను స్వామి. స్వామి పీఠంలో నియమాలు పద్ధతులు ఉన్నాయి కదా స్వామి, అవి మీకు ఎలా అనిపించినాయి? మంచిగా ఉన్నాయి స్వామి. ఇట్లా ఉండాలి ఖచ్చితంగా. ఇవన్నీ ఏదైనా ఒక కట్టుబాటు అనేది ఉంటేనే దానికి ఒక రూపకల్పన అనేది ఉంటుంది స్వామి. ఖచ్చితంగా ఇలాంటి పీఠంలో ఖచ్చితంగా ఉండాలి స్వామి. కట్టుబాటు లేనిది అది ఎవరు వచ్చినామో పోయినామో అన్నట్టే ఉంటది. అది కట్టుబాటు అనేది నిజంగా ఉండాలి స్వామి. ఇట్లాంటి కట్టుబాట్లు ఉంటేనే పీఠం అనేది కూడా ఒక గుర్తింపు పొందుతుంది స్వామి. ఈ మన
కాళీవారాహిత శక్తి పీఠం అనేది చాలా అద్భుతము. ఎన్నో ఇంకా ఉన్నతమైన ఆ, అవి పొందాలని నేను ఆశిస్తున్నాను స్వామి. స్వామి పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారు? మా అద్భుతం స్వామి. ప్రతిరోజు మీరైతే నేను అనుకున్నా సరే మీరు ఇట్లా అంత చేస్తున్నారంటే ప్రొద్దున ఇవాళ నేను లేచిన అప్పుడే మీరు చేసినారు. నాకు చాలా అద్భుతంగా అనిపించింది స్వామి. నేను లేచి ఇట్లా ఫోన్ చూస్తున్నా మీకు ఫోన్ వచ్చింది. చాలా అద్భుతం స్వామి. మీరు ఇంత మా గురించి రిస్క్ తీసుకొని చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది స్వామి. ధన్యవాదాలు మీకు కూడా. పీఠం అమ్మవారి ఫోటో చూసారా స్వామి? చూస్తే మీ అభిప్రాయం చెప్పగలరు. ఏది మన త్రిశక్తి పీఠంగా? మన అమ్మవారి ఫోటో పీఠం ఫోటో ఉంది కదా. అమ్మవారి ఫోటో ఉన్నది. ఇప్పుడు మేము కూడా ఇక్కడ శ్యామలాదేవి పెట్టుకున్నాం. పీఠం అమ్మవారి ఫోటో ఉన్నది. చాలా బ్రహ్మాండంగా తీశారు స్వామి. బాగున్నది. ఆ, అభిప్రాయం ఏంటంటే అమ్మవారి గురించి ఎంత చెప్పినా తక్కువే. కాకపోతే ఇక ఆ, లోక లోకమాత అయినటువంటి అమ్మవారు త్రిశక్తి పీఠం వెలిసడం అనేది చాలా అద్భుతము. ధన్యవాదాలు తెలుపుకుంటాను స్వామి. అమ్మ గురించి చెప్పడం అనేది ఇక ఎంత చెప్పినా తక్కువనే ఉంటది. సరే స్వామి, గురుగారు మీకు విధి విధానాలు ఇచ్చారు కదా, మంత్రం ఇవ్వడంలో గానీ ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఎలా ఉంది ఈ పద్ధతి? లేదు లేదు స్వామి, చాలా అద్భుతము. మంత్రం ఇచ్చారు స్వామి. నేను ఒకటేసారి చెప్పాను. ఎందుకంటే ఇక మనకు కొద్దిగా నాకు ఫస్ట్ నుంచి అనుభవం ఉన్నది కాబట్టి ఒకటేసారి ఆ, నెమరు వేసుకొని చెప్పాను. చెప్తే సరే పర్లేదు బాగానే ఉంది అని మెసేజ్ పెట్టి మళ్ళీ మంత్రం కూడా ఇచ్చారు. చెప్పినటువంటి మంత్రాన్ని చాలా అద్భుతంగా చేసుకున్నాను. పర్లేదు స్వామి, బాగానే ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండానే ఇచ్చారు. గురువు గారు కూడా చేసుకున్నాను స్వామి. అంటే ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రానికి కొంతమంది అంటారు కదా, శక్తి ఉంటుందా లేదా అని. ఆ, దాని అట్లాంటిది గురించి ఏమి స్వామి. మీ మాటలో మన్- చెప్పండి మీ సమాధానం. మంత్రం అనేది మంచి మనసుతోని ఇచ్చిన ఎవరైనా బాగానే ఉంటుంది స్వామి. ఇప్పుడు ఏదైనా గురువు దగ్గరికి పోయినా కానీ వాళ్ళు కొంతమంది ఇక్కడ దాన్ని ఒక బిజినెస్ కింద చేసుకుంటారు స్వామి. మంత్రం ఇంత ఇస్తే నేను మంత్రం ఇస్తా, ఇట్లాంటివి కూడా నడుస్తున్నాయి స్వామి. నాకు అవి అప్పుడప్పుడు కొంతమంది కనిపిస్తారు. మీరు ఫలాని గురుగారి దగ్గరికి రండి, నీకు మంత్రం ఇప్పిస్తా, 10,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, ఇట్లా కొన్ని కొన్ని నడుస్తున్నాయి స్వామి. అట్లాంటిది అది మంచి మనసుతోటి మీరు మా ఆన్లైన్లో ఇచ్చిన ఏది ఇచ్చినా అదొక మంత్రాన్ని మీరు ఒక గురు పరంపరంగా మాకు ఇవ్వడం అనేది చాలా అద్భుతము. చాలా బాగా అనిపించింది స్వామి. సరే స్వామి, మీరు జపం చేసినాక గురుగారు మీకు వాటికి సమాధానం ఇచ్చారు ఆ, జపమైనాక. జపం తర్వాత ఏదైనా మీకు కలిగిన అనుభవాలు పెడితే మీరు మీరు అనుభవాలు ఇవ్వండి పెడితే అని అన్నారు. సమాధానం ఇచ్చారు కదా, వాటి గురించి ఏమన్నా మీరు చెప్పుకోదగ్గ విశేషాలనే చెప్పండి. లేదు స్వామి, నేను నాకు 2 సార్లు అనుభవాలు కనిపిస్తే నేను స్వామివారికి చెప్పుకున్నా. స్వామివారు కూడా నాకు సమాధానం ఇచ్చాను స్వామి. అంతే. ఓకే. వేరే అనుభవాలు ఇంకా నేను ఏది 2 సార్లు అనుభవం వచ్చింది స్వామి. వచ్చిన తర్వాత స్వామికి చెప్పిన మన గురువు గారు కూడా దానికి సమాధానం ఇచ్చారు. ఒకటి మంచి అనుభవం చెప్పండి, మీకు గుర్తుండిపోయేది. గుర్తుండిపోయేదంటే ఖచ్చితంగా ఈ అమ్మవారు నాకు సాక్షాత్తుగా దర్శనం ఇచ్చిందంటే కదా ఒకటి స్వామి. ఆ అమ్మవారు మన గుడి పైన కూర్చొని దర్శనం ఇవ్వడం అనేది చాలా బాగా అనిపించింది. ఆమె సాక్షాత్తు ఇట్లా కన్నుతోని చూస్తున్నాం అన్నట్టు కనిపించింది స్వామి. ఆ ఏది గ్రీన్ కలర్ చారీ, ఆ ముఖం అంతా గ్రీన్ కలర్, ఇట్లా సిల్కలు అటు ఇట్లా అన్నట్టు సాక్షాత్తుగా చూసుకున్నట్టు ఇట్లా కనిపించింది స్వామి. మా గుడి పైన కూర్చున్నట్టే అక్కడ ఉమ్. అది స్వామి. మీకు మంత్రదీక్షకు ముందు గానీ మంత్రదీక్ష వచ్చిన తర్వాత కానీ ఏమన్నా అమ్మవారి పరీక్ష లాంటివి ఏమైనా పెట్టారా పరీక్షలు అమ్మవారికి అంటే చేయడం చిన్న కోసం? చిన్న 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 ఎట్లా జరిగినాయి స్వామి. ఏదన్నా ఆటంకాలు కానీ చిన్న అట్లా ఆ ఏదైనా వస్తువుకు పోయినప్పుడు కానీ అది దొరకపోవడం, ఇట్లా దాన్ని సాధించుతాడా లేదా అన్నట్టు కూడా కొన్ని 2, 3 వస్తువుల కాడ జరిగింది స్వామి. అది ఎట్లయినా సాధించుకొని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించాను. ఆ తర్వాత ఇక దీపం ఇక్కడ అఖండ దీపం వెలిగించిన తర్వాత అన్ని వస్తువులు వచ్చినాయి స్వామి. ఇక వేరే రాని వస్తువులు కూడా వచ్చినాయి. అన్ని కూడా వస్తువులు దొరికినాయి స్వామి. ఇక్కడ మేము సిటీలోనే ఉంటాం కాబట్టి ప్రస్తుతానికి అయితే అన్ని వస్తువులు అమ్మవారికి సమర్పించినాం స్వామి. సరే స్వామి, జప సాధన మొదలు పెట్టినప్పుడు మీరు ఎంతసేపు జపం చేశారు? లాస్ట్ చివరి రోజు ఎంతసేపు చేశారు? ఆమ్, మొదటి రోజు 1 గంట చేసుకున్నాను స్వామి.
కూర్చోండు ఇక నాకు అదే అదే కాబట్టి కూర్చున్నాను ఒక గంట సేపు. తర్వాత సెకండ్ రోజు ఇట్లా ఒక గంట, గంట 10, గంటన్నర ఇట్లా 2 గంటల దాకా పోయింది స్వామి. లాస్ట్ దాకా గంటన్నర, ఉదయం పావుదక్క 2 గంటలు ఇట్లా చేసుకున్నాను స్వామి. సరే స్వామి, జపం చేస్తుంటే మీకు ఎలా అనిపించేది? బాగానే అనిపించింది స్వామి. ఒక్కోసారి ఇట్లా మన కళ్ళు మూసుకొని చేసినప్పుడు ఇక్కడ మన బ్రహ్మస్థానం ఇక్కడ మీద ఉంటది కదా, ఇట్లా ఇట్లా ఏదో తెలియని ఇట్లా అదైనట్టు వెంట్రుకలు ఇట్లా మీదికి లేచినట్టు చాలా అద్భుతంగా అనిపించింది స్వామి. అంటే కొందరికి జపసాధన మొదలు పెడితే ఇంట్లో ఇబ్బందులు వచ్చాయని, ఆరోగ్యం బాగాలేదు అంటారు కదా. అది లేదు లేదు స్వామి, మా వాళ్ళు కూడా మా భార్య కూడా ఇట్లాంటి చేయడం అంటే ఆమె కూడా భక్తి అంటే చాలా, ఆమె కూడా పిచ్చి భక్తి అంటే చెయ్యి, నేను నీకు ఏం కావాలి అన్న కూడా కూర్చున్న కాడికి ఆమె అన్ని తీసుకొని ఇచ్చింది సార్. అట్లాంటి ఏం లేదు. మధ్యలో వదిలేద్దామని ఏమన్నా అనిపించిందా? లేదు లేదు లేదు, అట్లే అనలేదు స్వామి, అట్లా అన్నది. మా వాళ్ళు కూడా భక్తి అంటే ఆమెకు కూడా ఇష్టం స్వామి, చాలా అద్భుతంగా కూడా. ఎప్పుడు చూసిన మా వాళ్ళు కూడా ఆ, ఏది మన భక్తి టీవీ, తిరుపతి ఛానల్ ఇట్లాంటివి చూస్తారు స్వామి మా వాళ్ళు, మా భార్య కూడా. ఆ, జపసాధనలో ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా? రాలేదు రాలేదు స్వామి, కంటిన్యూగా చేసుకున్నాను స్వామి. పొద్దున సాయంత్రము కంటిన్యూగా చేసుకున్నాను. ఒక ఒక రోజు దీపం కొండెక్కితే స్వామివారికి ఫోటో పెట్టాను నేను, మన గురువు గారికి. అయితే అది నైట్ బాగానే ఉంది స్వామి. తెల్లారి చూసే వరకు నేను 4:15కు చూశాను. లేచి చూసేసరికి కొండెక్కి ఉంది. ఇక నేను వెంటనే వెళ్ళి తొందరగా అయితే స్నానం చేసుకొని వచ్చి చూసి ఆ, ఫోటో తీసి స్వామివారికి పెట్టాను, మీకు కూడా పంపించిన. అదే అదే నైట్లా. అయితే స్వామివారు కూడా మళ్ళీ పెట్టండి దాన్ని ఒకసారి వాయిస్ మెసేజ్గా బండి చూసి పెట్టండి అని మన గురువు గారు చెప్పారు. అవన్నీ పంపించిన గురువు గారికి. అదొక్కటే జరిగింది సార్, అంటే వేరే ఏం లేకుండా అన్ని సాఫీగానే జరిగినాయి సార్. స్వామి, మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటు అనిపించిందా? అదే లోటు ఏం లేదు స్వామి, లోటు ఏం లేదు. చాలా అద్భుతంగా చేసుకున్నా, సంతృప్తి అనేది చేసుకున్నందుకు. ఇక నవరాత్రులు ఇంత ఆ, తొందరగా అయిపోయినాయా అనిపించింది స్వామి. తొందరగా అయిపోయినాయా అనిపించింది. ఏదో ఇబ్బంది లేకుండా, అంటే కష్టం ఏం లేకుండా అది జరిగింది స్వామి. కొన్ని అది ఏదైనా కష్టం ఉంటే అయ్యో ఇంకెప్పుడు అయిపోతే ఎప్పుడు అయిపోతా అన్నట్టు కొంతమంది చూసుకుంటారు కదా స్వామి. అలా కాకుండా ఆ తొందరగా అయిపోయినాయి అని అనిపించింది స్వామి నాకు. సరే స్వామి, ఈజీగా మనం అయిపోయినాయి. పీఠం తరపున అన్న సంతర్పణ చేస్తున్నాం కదా, మీరు ఆ ఆ కార్యక్రమం గురించి మీరు మీ అభిప్రాయం చెప్పండి. అన్న అన్న సంతర్పణ చేయడం అనేది కూడా చాలా అద్భుతం స్వామి. ఇప్పుడు మన శ్మశాన కాళీ గురించి కూడా మొన్న ఒకసారి నేను జాయిన్ అయ్యాను అందులో. అక్కడ చేసినప్పుడు ఇట్లా వాళ్ళ వాళ్ళ అనుభవాలు ఇట్లాంటి చేశారు కదా. అన్న సంతర్పణ అనేది కూడా చాలా అద్భుతం స్వామి. ఇట్లా చేయడం అనేది మన ద్వారా ఒక 10 మంది వాళ్ళు తింటున్నారంటే వాళ్ళు కూడా వాళ్ళ దీవెనలు కానీ వాళ్ళు ఆ, మనల్ని మంచి కోరుకుంటారు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం స్వామి. స్వామి, మన పీఠంలోకి రాకముందు వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏమైనా తేడా జరిగిందా? శారీరకంగా మానసికంగా కూడా కొంచెం తేడా ఉన్న స్వామి. పర్లేదు, ఇప్పుడు మన ఆ, పీఠంతో రాకముందు ఆ, దానికి ఇప్పుడు వచ్చిన తర్వాత కొద్దిగా తేడా కనిపిస్తుంది స్వామి. అదే చెప్పండి, శారీరకంగా మానసికంగా ఏమనిపిస్తుంది అట్లా? మానసికంగా అయినా కొంచెం ఆ, ఆ, కొంచెం శారీరకంగా ఆరోగ్య పరంగా కూడా కొంచెం బాగున్నది ఇప్పుడు. కొంచెం ఇది అంతకుముందు ఇట్లా ఇంతగానం కూర్చుండలేకపోయాడు స్వామి. 2 అవర్స్ 1 అవర్ కూర్చుంటే ఎక్కువ అయ్యేది. 2 అవర్స్ కూర్చున్నా కూడా ఇప్పుడు ఆ, మీకు చెప్పాను కదా, కొంచెం కూర్చుంటే ఇలా తిమ్మిర్లు వస్తున్నాయి స్వామి అని చెప్పాను కదా, ఒకసారి పీటపై కూర్చుంటాను అని. అవును స్వామి. అట్లా కూడా ఇప్పుడు పర్లేదు స్వామి, అది సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు పర్లేదు, 2 అవర్స్ అయినా కూడా కూర్చున్నాయి. ఇవాళ కూడా ఒక సత్యనారాయణ వ్రతం చేసి వచ్చిన స్వామి. 2 అవర్స్ కూర్చొని చాలా అద్భుతంగా మన వాక్కు కూడా మంచిగా వచ్చింది, వాళ్ళు కూడా సంతోషపడ్డారు స్వామి. సరే స్వామి, అఖండ దీపం ఇంతకుముందు మీరు పెట్టారా స్వామి? ఆ, ఒకవేళ ఏమైనా భయం వేసిందా మీకు? లేదు లేదు సన్నిహిత స్వామి, అది అఖండ దీపం అనేది ఇంట్లో పెట్టుకోవడం అనేది ఇదే ఫస్ట్, ఇదే మొదటిసారి. ఆ గుళ్ళో అయితే ఉంటది, అది మన ఇది దేవి నవరాత్రులప్పుడు పెడతాం అక్కడ. అక్కడ ఉన్నది, కానీ ఇప్పుడు ఇంట్లో పెట్టుకోవడం అనేది ఇదే మొదటిసారి. అంటే శ్రవణ నవరాత్రుల మొదటి రోజు మీ అనుభవం కానీ
అనుభూతి కానీ అఖండ దీపారాధన చేసేటప్పుడు ఉమ్. మీ అనుభవం చెప్పండి. అనుభవం అంటే మూతే వచ్చిన తర్వాత అదే ఇది మరి ఎట్లా ఉంటది గుళ్ళో అయితే వెలుగుతుంది, మరి ఇక్కడ ఎలా ఉంటది అంతా అమ్మవారే చూసుకుంటది అన్న ఉద్దేశంతో వెలిగించాను స్వామి. చాలా అది 2 రోజులు మంచిగానే వెలిగింది. తర్వాత ఒక రోజు అదే చెప్పాను కదా ఇంతకుముందు అట్లాంటిది అయింది. దీపం ముట్టించినప్పుడు కూడా చాలా అద్భుతంగా అనిపించింది స్వామి. ఆ, అంతా అమ్మవారే చూసుకోవాలని కోరుకొని అమ్మవారిపై భారం వేసి నడిపించాను స్వామి. ఆమె చూసుకున్నది అంతా ఆమె అది అయిపోయింది. అది కూడా ఎందుకు మరి అట్లా కొండెక్కిందో అది అమ్మవారే ఆమె నాకు చెప్పాలి. ఆ అయితే అన్నాడు కొంచెం నూనె ఎక్కువైంది స్వామి, అందుకోసమే అట్లా అయిందేమో అని నాకు అనిపిస్తుంది. పైన దాకా పోసిన నూనె. ఆ ఆ రోజు ఒక్కనాడే ఇట్లా అయింది స్వామి. దీపం కుంది నిండా వచ్చినారు. మీద దాకా వచ్చింది. అయితే ఏంటంటే అది వత్తి నేను కొద్దిగా ఇటు పైకి అనలేదు, అట్నే ఉంటది అనుకుంటే అట్నే ఉన్నది. అందుకోసం అట్లా అయింది కదా స్వామి. ఇంకా కూడా ఇప్పుడైతే ఇంకా వెలుగుతూనే ఉంది స్వామి, అట్నే ఉన్నది. నిన్న ఈ ఈ టైంకు నువ్వు వత్తి మన నూనె పోసి వదిలిపెట్టాను, ఇప్పుడు ఇంకా వెలుగుతూనే ఉంది స్వామి. సరే స్వామి, అదే మీరు సొంతంగా నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేసేవారా? అంటే జపంలో ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా కానీ? అట్లా అదే ఏమన్నా ఎంత ఆ, ఇవన్నీ పెట్టుకొని చేయలేదు స్వామి. ఏదో మామూలుగా ఇది మన శ్లోకాలు అట్లాంటివి ఇవి పెట్టుకొని మామూలుగా చేసుకుని దండకము అది చదువుకున్నాను స్వామి. పోయిన సంవత్సరం ఆ, అమ్మవారి స్థుతి కానీ దండకము కానీ శ్యామలాదేవి ఇట్లా ఉన్నాయి కదా స్వామి నామాలు, అవి చేసుకున్నాను స్వామి. ఇవన్నీ ఇవి పెట్టుకోలేదు స్వామి. అఖండ దీపం కానీ ఇదేంటి మన నిమ్మకాయ దండ, ఆ, మన తంగేడి దండ ఇట్లాంటివి ఏం చేసుకోలేదు స్వామి. మామూలుగా ఫోటో పెట్టుకొని వట్టి మామూలు దీపం ముట్టించి శ్లోకాలు దండకాలు చదువుకున్నాం స్వామి. అలా చేయడం వల్లనే మనకి ఈ దారి దొరికింది కాదు. మన త్రిశక్తి పీఠం ద్వారా అమ్మవారే చూపెట్టింది కావచ్చు అని నేను అనుకుంటున్నాను స్వామి. సరే స్వామి, మన గురుముఖత మంత్రోపదేశం తీసుకున్నారు కదా, ఆ, ఆ, సొంతంగా మంత్రం చేస్తే దానికి మీరు తేడా ఏమన్నా అర్థమైందా? సొంతంగా మంత్రం చేయలేదు స్వామి. సొంతంగా మన శ్లోకాలు తీసుకున్నాను ఎక్కువ. మన దండకం ఉన్నది కదా స్వామివారి, మన అమ్మవారి దండకము. అమ్మవారిదండకం. దండకము శ్యామలవారి దండకమును ఇంకా వేరొకటి స్తోత్రం ఉన్నది స్తుతి అని. అన్నిటికీ గురుముఖత ఇచ్చిన మంత్రోపదేశానికి తేడా చెప్పండి. ఉంటది ఆ, స్వామి మీరు ఖచ్చితంగా. ఏం అది గమనించారు? గురువు ముఖత తీసుకున్న మంత్రానికి స్వామివారు మన ఈ శ్లోకాలు తీసుకున్న దానికి అవి మామూలుగా పారాయణం చేసుకుంటూ ఇట్లా వెళ్ళిపోయాను. ఇది మన గురుగారు ఇచ్చినటువంటి చాలా అద్భుతము. ఆయన ఆమ్, ఇవ్వడం అనేది నేను చాలా నా జన్మ ధన్యంగా భావిస్తున్నాను. చాలా అద్భుతంగా అనిపించింది. ఆ మంత్రాన్ని జపం చేస్తూ ఇట్లా కళ్ళు మూసుకొని చేసినప్పుడు ఆ చాలా ఎంతో తెలియని అనుభూతి కలిగించింది స్వామి. అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అద్భుతమైన అనుభూతి. సరే స్వామి, అఖండ నాకు దీపం ఫస్ట్ టైం పెట్టారా మీరు? ఇంత ముందుకు అఖండ దీపం ఇంట్లో పెట్టారా? పెట్టలేదు స్వామి. అఖండ దీపం ఇంట్లో అనేది పెట్టలేదు, ఇది మొదటిసారి స్వామి. ఏమన్నా భయం గుళ్ళో అయితే వేసిందా? వెలిగిస్తాము, గుళ్ళో అయితే వెలిగిస్తాము అక్కడ. ఇక్కడ ఉమ్. ఇంట్లో పెట్టుకోవడం అనేది ఇది మొదటిసారి స్వామి. ఈ శ్యామల నవరాత్రిలో మొదటి రోజు అనుభవం ఏమన్నా కలిగిందా? ఇక మొదటి రోజు అనుభవము అంతగానే ఏం కలగలేదు స్వామి. మామూలుగా ఏనాడు ఎట్లా ఎలా చేయాలి ఏం చేయాలి అమ్మవారికి ఏ విధంగా చేయగలుగుతున్నా లేదా ఏ విధంగా ఉంటుందని ఒక ఆరాటం, ఒక తపనతోనే చేసుకుంటున్నాను స్వామి. మొదటి రోజు అనుభవం ఇక స్వామివారి కొంత జపం చేసుకున్నాము. మామూలుగానే ఉన్నది, ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. అనుభవం అన్నాడు ఆ, మొదటిసారి ఏం కలగలేదు స్వామి. కాకపోతే చేయగలిగిన కొద్దిగా వెనక ముందుగా అన్ని అన్నాడు చేసుకున్నాం స్వామి. అఖండ దీపారాధనలో ఏమన్నా అనుభూతి? ఆ, అంతే అనుభూతి అయిన మామూలుగా ఇక చాలా అద్భుతము. ఒక రోజు తప్పించి మామూలుగా అయితే వెలుగుతూనే ఉంటుంది అది. ఇంతవరకు కూడా ఉన్నది ఇట్లా అఖండ. సరే స్వామి, అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీ అభిప్రాయం ఏమైనా చెప్పగలుగుతారా? గోరింటాకు పెట్టడం గురించి కూడా చాలా అద్భుతమైన ఈ కార్యక్రమం నేను ఊహించలేదు. ఒకటేసారి మన గురుగారు చెప్పి ఖచ్చితంగా మీరు మా అమ్మవారికి గోరింటాకు పెట్టాలి, ఆమె కూడా మన ఇంటి ఆడిపడుచు ఇట్లా అది పెట్టుకుంటే కూడా అద్భుతంగా ఉంటుందని నిజంగా ఈ కార్యక్రమం చేయడం కూడా చాలా అద్భుతం స్వామి.
అమ్మవారికి గోరింటాకు పెట్టడం కానీ, ఇవాళ పొద్దున అమ్మవారికి పసుపు రాయడం కానీ, ఇట్లాంటి అమ్మవారి సేవలు చేసుకోవడం అనేది నిజంగా అద్భుతం స్వామి. సరే స్వామి, అమ్మవారికి సారేయమని చెప్పారు కదా గురువు గారు, అవును. ఇలా కూడా చేస్తారా అనే డౌట్ వచ్చిందా మీకు? లేదు మీరు లేదు స్వామి, అది చేస్తారని తెలుసు. నా సారి పెట్టడం అనేది ఇప్పుడు మనం దేవి నవరాత్రులు చేస్తాం కదా మేము అక్కడ, ఆ, అవును సార్. మన దుర్గమ్మ వారి అక్కడ కూడా నేను వాళ్ళతోటి అమ్మవారికి బట్టలు పెట్టడం కానీ, ఓడి బియ్యం పోయడం కానీ, ఇట్లాంటి కార్యక్రమాలు, కుంకుమ పూజలు కానీ ఇట్లాంటివి అక్కడ కూడా చేపిస్తాం కదా. సరే, మంచి ఇది కరెక్ట్. గురుగారు మంచి కార్యక్రమం, మంచి మంచి కార్యక్రమాలు చేపిస్తున్నాడు అని అనిపించింది. చాలా చాలా బాగా అనిపించింది. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది స్వామి? దువాసన కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది స్వామి. పొద్దున లేచిన తర్వాత పసుపు నీళ్ళతో స్నానం చేసి వచ్చి అమ్మవారి ఇక్కడ గురుగారి ఆజ్ఞానుసారం చేస్తున్నాను తల్లి అని అమ్మవారిని వేడుకొని అమ్మవారికి పసుపు కుంకుమలు రాసి అమ్మవారిని వెళ్ళిపోవలసిందిగా అని ఉద్వాసన కార్యక్రమం అమ్మవారికి చెప్పి అమ్మ కొబ్బరికాయ కొట్టి అమ్మవారిని వెలుగొట్టి మళ్ళీ వచ్చి కూర్చొని కొంచెం ధ్యానం చేసుకొని పనిలోకి వెళ్ళిపోయాను స్వామి. ఉదయం చాలా అద్భుతము. అమ్మవారు ఆ ఈ ఇప్పుడు అఖండ దీపం ఇంకా ఉన్నది కాబట్టి కొంచెం అది ఏమనిపించడం లేదు స్వామి. ఈ అఖండ దీపం వెళ్ళిపోతే ఇక్కడ అంత చీకటి అయిపోతుందేమో అని ఇది అనిపిస్తుంది స్వామి. ఇన్ని రోజులు 9 రోజులు ఉండి ఇప్పుడు ఇంకొక 6 గంటల సేపు వెళ్ళేటట్టుంది స్వామి. కొద్దిగా నూనె ఉన్నది, అది వెళ్ళి అదే అది ఆరిపోతే అంత చీకటి అయిపోతుందేమో అని అదొకటి అనిపిస్తుంది స్వామి. సరే స్వామి, అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా అనిపించింది? ఆయనంపేటప్పుడు కూడా కొద్దిగా బాధ అనిపించింది స్వామి. ఇన్ని రోజులు 9 రోజులు అమ్మవారికి సేవ చేసుకొని ఇన్ని విధాల పూజలు చేసి అమ్మవారు వెళ్ళిపోతుందనే ఒక ఆ బాధ తోటి ఆ వెళ్ళగొట్టాం స్వామి. వెళ్ళిపోవాలి కాబట్టి ఆమె ఆమె 9 రోజులు చేసుకోవడం చాలా అద్భుతం. కానీ ఇన్ని రోజులు రోజు చేయడం అనేది ఇక మనతోటి మానవులతోని కాదు కాబట్టి నవరాత్రులే చేయడం మనకు ఒక ధర్మం కాబట్టి ఆమెను యథాస్థానానికి వెళ్ళిరామని సంతోషంగానే పంపించాను స్వామి. కొద్దిగా లోపల బాధ ఉన్నా కూడా అమ్మ మళ్ళీ వెళ్ళి రండి, మన గురుగారు కూడా చెప్పారు, మీరు అమ్మ వెళ్ళినా కూడా మీరు పూజ చేస్తే మళ్ళీ వచ్చి కూర్చుంటుంది అన్న గురుగారు చెప్పారు కదా. ఆ ఉద్దేశంతో ఆమెను కూడా సంతోషంగా అందించాను. సరే స్వామి, పిల్లల్ని ఎలా పెంచాలనేది గురుగారు కొన్ని మాటలు చెప్పారు కదా స్వామి, మీకు ఏమనిపించింది? ప్లస్ స్వామి, ఈ ఈ నాటి కాలంలో కూడా ఇట్లా స్వామివారు చెప్పింది కూడా చాలా మంచి విషయాలు చెప్పారు గురువు గారు. చాలా మంచి విషయాలు స్వామి. ఇట్లాంటి ప్రతి ఒక్కరు కూడా అట్లాంటి విషయాలు తెలుసుకొని, తల్లిదండ్రులు కూడా తెలుసుకొని అట్లాంటి విషయాలు పిల్లలపై వాళ్ళకు చెప్తూ ఇట్లాంటి పెంచితే కూడా నేటి సమాజానికి కూడా బాగుంటుంది స్వామి. సరే స్వామి, గురుగారు మంత్రదీక్ష గురించి కానీ అన్న సంతర్పణ గురించి కానీ మీ ఉద్దేశం చెప్పారు. మతల దీక్ష గురించి కూడా, అన్న సందర్భం గురించి కూడా చాలా అద్భుతము. ఇటువంటి కార్యక్రమాలు మన గురుగారు మన పీఠం తరఫున ఇట్లాంటి ఇంకా కార్యక్రమాలు కూడా చేసుకుంటూ మన పీఠం ఉన్నత తీసుకుపోవాలని నా అభిప్రాయం స్వామి. గురుగారు సపోర్ట్ ఎలా ఉంది స్వామి? మంచిగా ఉన్నది స్వామి. చాలా ఇంత రెస్పాన్స్ అంటే నిజంగా ఇలా ఇస్తారా అని అనిపించింది. అంతే, కొంతమంది ఇక్కడ మాకు కనిపిస్తారు కదా స్వామి అప్పుడప్పుడు. ఆ ఒకరు వస్తారు, అరే అక్కడ ఒక గురువు ఉన్నారు, వస్తారా మీరు, మరి మంత్ర దీక్ష ఇస్తాడు, ఇట్లా ఇన్ని రూపాయలు తీసుకుంటాడు, ఇది చేస్తాడు అది చేస్తాడు అని మాకు వస్తారు స్వామి అప్పుడప్పుడు. అట్లాంటిది ఈ మన గురుగారు ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని ఆ నిస్వార్థంగా ఇలాంటి సేవ చేయడం అనేది చాలా ఆయన ఆ మంచి గుణానికి మంచి గుణం. ఇట్లాంటి ఆ వ్యక్తులు ఉండడం అనేది చాలా అద్భుతం స్వామి. ఇట్లాంటి అందరూ సేవలు ఎవరు చేయరు. ఎటువంటి ఆ స్వార్థం లేకుండా చేయడం అనేది మన గురువారి యొక్క ప్రత్యేకత. ఇట్లాంటి ఒక గురువులు నిజంగా మాకు దొరకడం అనేది మా అదృష్టం స్వామి. సరే స్వామి, పీఠం గురించి కానీ పీఠం కార్యక్రమం గురించి కానీ మీరు ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతారా? సలహాలు అంతే, మనకు ఇప్పుడు అంతా సలహాలు ఇచ్చేంత నేను లేను స్వామి. చిన్న చిన్న ఉన్నది.
మన కార్యక్రమం మీరు చేసే కార్యక్రమాలు అయితే అద్భుతం స్వామి. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం అనేది ఆ, నిజంగా నేను మీరు ఇట్లా మన పీఠం వారు మన సాధకులు కానీ మన గురువు గారు కానీ ఇంత కోఆపరేషన్ ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు. చాలా ధన్యవాదాలు అందరికీ, మీకు మన సాధకులకు మన గురువు గారికి ప్రత్యేకించి మన పీఠం తరపున అందరికీ నమస్కారాలు చేసుకుంటున్నాను స్వామి. స్వామి చివరిలో లాస్ట్ ఒక విషయం, మీరు ముందు నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి వచ్చేవారికి వచ్చేవారికి ముందు వచ్చేవారు రోజుల్లో? కూడా ఆ, ఇప్పుడు ముందు ఇంకా నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఇంకా మళ్ళీ వారాయి నవరాత్రులు వస్తాయి కదా స్వామి. వచ్చేవారు కూడా చాలా నిజంగా చెప్పాలంటే అదృష్టం ఉన్న వాళ్ళే వస్తారు స్వామి మన పీఠానికి. ఎంతో ఉమ్. పుణ్యం చేసుకుంటే గాని నిజంగా ఈ పీఠానికి రారు. ఏదో ఒక పుణ్యం ఉన్నదనే అనుకుంటున్నాను స్వామి. నాకు కూడా నేను రావడం అనేది కూడా ఒక నాకు అద్భుతంగానే అనుకుంటున్నా నేను. ఇటువంటి దొరకడం అనేది కూడా ఎంతో విశేషం స్వామి. అందరికీ ఇట్లాంటి పీఠం కానీ ఇట్లాంటి మన గురువు గారు కానీ సాధకులు కానీ మన ఇట్లాంటి మీ ఇలాంటి వారు దొరకడం అనేది వాళ్ళు ఎక్కడో చేసుకున్న పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఈ పీఠానికి రారు అనేది నా యొక్క ఉద్దేశము. నేను కూడా ఎంతో ఆ, ఒక టైంలో నేను చూసి అనుకోకుండా ఆ, మీరు ఒక నెంబర్ ఇచ్చారు కదా పీఠం నంబరు, దానికి మెసేజ్ పెట్టడము, మీరు ఒక గ్రూపులో యాడ్ చేయడము, తర్వాత మళ్ళీ వేరే గ్రూపులో యాడ్ చేయడం, తర్వాత గురువు గారు ఇట్లా ఇట్లాంటి రావడం అనేది నిజంగా ఒక ఆమె అనుగ్రహము ఉంటే తప్ప ఆ, ఈ పీఠానికి రారు అనేది నా ఒక అభిప్రాయం స్వామి. మీకు వచ్చినందుకు అంత మంచి జరిగిందంటారు. అవును స్వామి, ఖచ్చితంగా.